హాయ్ అండి. సమ్మర్లో చల్లచల్లగా, వింటర్లో వేడివేడిగా తాగడానికి బాదం పాలు చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వీటిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళన్నీ మంచిగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు 1 కప్పు బాదం పప్పుల్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు వాటికి రెస్ట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అవి పూర్తిగా ముడుచుకున్నట్టుగా అయిపోతాయి. అప్పుడు ఒక జాలి గరిటెతో తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు పీల్ చేసుకొని ఇప్పుడు పీల్ చేసుకున్న బాదం అన్నిటిని కూడా ఒక ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన పప్పుల్ని పక్కకు పెట్టుకొని అందులోనే ఒక 7-8 కాజు పప్పులను కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ పాటు మంచి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10-15 పిస్తా, 10-15 బాదం పప్పులను కూడా వేసేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పొట్టు తీసి వాటన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టీ ముప్పావు చక్కెరని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5-6 ఇలాచి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చక్కెర ఇష్టం లేని వాళ్ళు కండ చక్కెర కూడా వేసుకోవచ్చు అండి. మిశ్రీ అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. అది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాదం పప్పులు, జీడిపప్పు పలుకులు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా అయ్యే వరకు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితే చాలా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు మిక్సీలో ఒకసారి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ పౌడర్ని అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి. చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బాదం, పిస్తా పలుకులు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ పౌడర్లో మొత్తం ఈ పలుకులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బాదం, పిస్తా పలుకులు ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి. మనం తాగుతుంటే నోటికి చాలా కమ్మగా తగులుతాయి కాబట్టి మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న పౌడర్ని ఒక 8 కంటైనర్లో కానీ ఒక గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాదం పాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 లీటర్ పాలను వేసి మంచిగా మరిగించుకొని 2 టీ స్పూన్స్ ఫుల్గా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకుంటే బాదం మిల్క్ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.